ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. పోతన భాగవతం మొదటి స్కందం. సరస్సులో నుంచి పలు విధాలైన కాలువలు ప్రవహించిన ప్రకారం శ్రీమన్నారాయణునిలో నుంచి విశ్వశ్రేయోదాయకాలై అనేకాలైన అవతారాలు ఆవిర్భవిస్తూ ఉంటాయి. భూపతులు, దేవతలు, బ్రహ్మర్షులు, మహర్షులు, మహావిష్ణువు అంశ వల్ల పుట్టినవారే. బలరాముని సోదరుడైన శ్రీకృష్ణుడు సాక్షాత్ శ్రీహరి అవతారమే. వారిద్దరికీ భేదము లేదు. ఏ ఏ సమయాలలో లోకాలు రాకాసి మూకల వల్ల చీకాకు పాలవుతాయో ఆయా సమయాలలో ఆయా యుగాలలో భగవంతుడైన శ్రీమన్నారాయణుడు లీలావతారుడై ప్రాదుర్భవించి దుష్ట శిక్షణం శిష్ట రక్షణం చేస్తూ ఉంటాడు. అత్యంత రహస్యాలైన వాసుదేవుని అవతార గాథలు ఏ మానవుడు ఉదయము సాయంకాలము అత్యంత శ్రద్ధాభక్తులతో నిత్యము పఠిస్తాడో అతడు దుఃఖమయమైన సంసార బంధాలకు దూరంగా తొలగిపోయి ఆనందం అనుభవిస్తాడు. ప్రాకృత రూపరహితుడు జ్ఞానస్వరూపుడు అయిన జీవునికి మహదాదులైన మాయాగుణాల వల్ల ఆత్మస్థానమైన స్థూల శరీరం ఏర్పడింది. గగనమందు మేఘ సమూహాన్ని ఆరోపించినట్లు గాలి ఎందు పైకి లేచిన దుమ్ము ధూమరాన్ని ఆరోపించినట్లు అజ్ఞానులైన వారు సర్వదర్శి అయిన ఆత్మయందు దృశ్యత్వాన్ని ఆరోపించుతున్నారు. జీవునికి కనిపించే ఈ స్థూల రూపం కంటే కనిపించనిది, వినిపించనిది, అవ్యక్తమైనది, కరచరణాదులు లేనిది అయిన సూక్ష్మ రూపం మరొకటి ఉంటుంది. సూక్ష్మమైన ఈ జీవాత్మ యొక్క ఉత్క్రాంతి గమనాగమనాల వల్ల మళ్ళీ మళ్ళీ జన్మిస్తున్నట్లు అనిపించుతుంది. స్వస్వరూప జ్ఞానం వల్ల ఈ స్థూల సూక్ష్మ రూపాలు రెండూ తొలగిపోతాయని, మాయ వల్ల ఇవి ఆత్మకు కల్పింపబడతాయని గ్రహించినప్పుడు జీవునికి బ్రహ్మ సందర్శనానికి అధికారం లభిస్తుంది. సమ్యక్ జ్ఞానమే దర్శనం. సర్వజ్ఞుడైన ఈశ్వరునికి లోబడి క్రీడిస్తూ అవిద్య అనబడే మాయ ఉపశమించి తాను విద్యగా పరిణమించినప్పుడు ఉపాధి అయిన స్థూల సూక్ష్మ రూపాలను దగ్ధం చేసి జీవుడు కాష్టం లేకుండా ప్రకాశిస్తున్న అగ్నిలాగా తానే బ్రహ్మస్వరూపాన్ని పొంది పరమానందంతో విరాజిల్లుతాడు. ఈ విధంగా తత్వవేత్తలు చెబుతున్నారు అని సూతుడు మళ్ళీ చెప్పసాగాడు. భగవంతునకు జన్మ లేదు, ఏ కర్మలు లేవు, ఆయన్ని అంటవు. సమస్త జీవుల భావాలలో ఆయన నివసిస్తూ ఉంటాడు. అటువంటి పరాత్పరునికి విద్వాంసులైన వారు జన్మకర్మలు కల్పించి ఉదాత్తములైన పదజాలాలతో వర్ణిస్తున్నారు, స్తోత్రాలు చేస్తున్నారు. వాస్తవానికి వేదాలన్నీ వెదికి చూచిన జీవునికి వలె దేవునికి జన్మకర్మాలు లేనే లేవు. శ్రీమన్నారాయణుడు ఈ సకల భువన జాలాన్ని తన అమోఘమైన లీలా విలాసం చేత పుట్టిస్తుంటాడు, రక్షిస్తుంటాడు, అంతం చేస్తూ ఉంటాడు. అంతేకాని తాను మాత్రం ఆ జన్మ మరణాలలో నిమగ్నం కాడు. అనేకమైన ప్రాణి సమూహమందు ఆత్మస్వరూపుడై విహరిస్తుంటాడు. ఎంతో దూరంలో అందకుండా స్వర్గంలాగా ఉండి జీవుల ఇంద్రియాలకు సంతోషాన్ని సంతరిస్తూ తాను మాత్రం ఇంద్రియాలకు అతీతుడుగా నియంత అయి ఇంద్రియాలను తన ఇష్టం వచ్చినట్లు త్రిప్పుతూ ఉంటాడు. లోకేశ్వరుడైన శ్రీహరి లీలా విలాసంగా నానా విధాలైన నామరూపాలు ధరిస్తూ ఉంటాడు. కళామర్మగ్నుడు కాని
అగ్నుడు నాట్యంలోని అందచందాలను అర్థం చేసుకొని అభినందించలేనట్లే వితర్కాలు కుతర్కాలు నేర్చినవాడు తర్కశాస్త్ర పాండిత్యం ఎంత ఉన్నప్పటికీ భగవంతుని సత్యస్వరూపాన్ని మనస్సు చేత కానీ వాక్కుల చేత కానీ ఇంత అంతా అని గ్రహింపలేడు. వంచన ఇంచుకైనా లేకుండా ఎడతెగని భక్తితో ప్రవర్తిస్తూ నారాయణ చరణారవింద సుగంధాన్ని సేవించే మహాత్ముడు బ్రహ్మాదులకు సైతం అందుకో శక్యం కాని భగవంతుని అత్యద్భుతమైన లీలా విశేషాలను తెలుసుకుంటాడు. ఈ విధంగా చెప్పి సూతుడు సౌనకాది మహర్షులతో ఇలా అన్నాడు: ఓ బ్రహ్మణ్యులారా, మీరు పుణ్యవంతులలో అగ్రగణ్యులు, సర్వం తెలిసిన మునివరేణ్యులు. మీలో శ్రీహరి చరణయుగంపై భక్తి ఇంతగా ఆరూఢమై ఉన్నది. మీ హృదయాలు శ్రీహరి యందు అసక్తకములై ఎడబాటు ఎరుగకుండా ఉన్నాయి. శ్రీమన్నారాయణ సంస్మరణ ప్రభావం వల్ల ఈ చావు పుట్టుకల బాధలు ఎన్నడూ మీ సమీపానికి రాలేవు. శ్రీమద్భాగవతం పుణ్యకీర్తనుడైన లోకేశ్వరుని చరిత్రం ఇది పరబ్రహ్మ ప్రతిరూపమైంది. సర్వపురాణాలకు మేలుబంతి ఈ మహాగ్రంథాన్ని పూర్వం లోక కళ్యాణం కోసం భగవంతుడైన వ్యాస భట్టారకుడు అత్యంత పవిత్రంగా, ఆనందమయంగా, అనురాగపూర్వకంగా రచించాడు. అలా రచించిన ఈ గ్రంథాన్ని సమగ్రంగా ఆయన తన కుమారుడైన శ్రీశుకుని చేత పఠింపచేశాడు. సమస్త వేదాలలో, ఇతిహాసాలలో సారభూతమైన ఈ భాగవతాన్ని ఆ సుఖయోగీంద్రుడు గంగానదీ మధ్యలో మునిగణ సహితుడై అత్యంత విరక్తుడై ప్రాయోపనిష్ఠుడై ఉన్న పరీక్షత్ మహారాజు అడుగగా సెలవిచ్చాడు. శ్రీకృష్ణ భగవానుడు ధర్మజ్ఞాన సమేతంగా తన లోకానికి వెళ్ళిపోయిన అనంతరం లోకంలో కలియుగం ప్రవేశించింది. కలికాల దోషాలని గాఢాంధకారంలో అంధప్రాయులై దిక్కు తెలియక చిక్కుపడి ఉన్న మానవులకు ఇప్పుడి మహాపురాణం సూర్యోదయంలాగా వెలుగులు వెలార్చుతూ ఉంది. ఆనాడు ఆ మునుల ముందు మహా తేజస్వి అయి శ్రీహరి లీలలు కీర్తిస్తూ ఉన్న బ్రహ్మర్షి శ్రీ సుఖయోగి వల్ల నేను నేర్చుకున్న విధంగా నా మనస్సుకు స్ఫురించినంత వరకు మీకు వినిపిస్తాను అన్నాడు సూతుడు. అప్పుడు ఆయనతో మునిశ్రేష్ఠుడైన సౌనకుడు ఇలా పలికాడు: సూత మహర్షి ఏ యుగంలో, ఏ ప్రదేశంలో, ఏ ఉద్దేశంతో వ్యాసుల వారిని భాగవతాన్ని రచించమని అర్థించారు? ఆ వ్యాస భగవానుడు ఎందుకోసం ఎంతో ఆలోచించి ఈ మహాగ్రంథాన్ని రచించాడు? ఆయన కుమారుడైన శ్రీశుకుడు ఎటువంటి ఆధారముతో పరీక్షత్ మహారాజుకి భాగవత కథ వినిపించాడు? ఇదంతా మాకు సమగ్రంగా వివరించి చెప్పు అన్నాడు. అప్పుడు విద్వన్మణి వ్యాసపుత్రుడైన శ్రీశుకుడు విరాగి అని, మహాయోగి అని, సమదర్శనుడని, బ్రహ్మజ్ఞుడని, మాయాతీతుడని, సర్వజ్ఞుడని విన్నాము. ఆయన నిగూఢమైన ప్రవర్తన కలవాడవటం చేత మూఢునిలాగా లోకానికి కనిపిస్తాడు. ఆ మహానుభావుని మనస్సుకు ఎటువంటి భేదాలు అంటవు. అంతేకాదు, ఒకనాడు కొందరు దేవకన్యలు స్నానాలు చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో శ్రీశుకుడు దిగంబరుడై అటుగుండా వెళ్ళటం చూచి కూడా వారు ఏమాత్రం చెలింపలేదు, సిగ్గుపడలేదు, చీరలు ధరించలేదు. అలాగే
ఉల్లాసంగా జల్లులాడుతూ ఉన్నారు. ఇంతలో వ్యాసుల వారు సుఖా అని కుమారుణ్ణి పిలుస్తూ అటువైపు వచ్చేసరికి ఆ దేవకాంతలంతా ఆయన్ని చూచి ఎంతో సిగ్గుతో గబగబా తమ చీరల్ని కట్టుకున్నారు. అప్పుడు దిగంబరుడు నవ యువకుడు అయిన తన తనయుణ్ణి చూసి సిగ్గుపడి చీరలు ధరించకుండా వస్త్రధారి అయి వచ్చిన వృద్ధుడైన తనను చూచి లజ్జతో వస్త్రాలు కట్టుకున్న దేవకాంతల్ని కాంచి ఆశ్చర్యపడి వ్యాసుడు అందుకు కారణమేమిటని అడిగాడు. అప్పుడు వారు, నీ కుమారుడికి స్త్రీలు పురుషులు అనే భేదభావం లేదు, అంతేకాక ఆయన నిర్వికల్పుడు. మరి నీలో స్త్రీ పురుష భేదభావం ఇంకా పోలేదు, నీకు ఆయనకు ఎంతో అంతరముంది అని అన్నారట. అటువంటి శ్రీశుకుడు కురుజాంగల దేశాలు ఎలా ప్రవేశించాడు, హస్తినాపురంలోని ప్రజలు ఆయన్ని ఎలా గుర్తుపట్టారు, పిచ్చివాడులాగా మూగవాడులాగా జడులాగా ఉండే ఆ మహర్షికి రాజర్షి అయిన పరీక్షత్ మహారాజుకు సంభాషణం ఏ విధంగా కుదిరింది, ఎంతో కాలం చెప్పదగినటువంటి శ్రీమన్మహాభాగవత సంహితను వివరించటం ఎలా సాగింది, అంతేకాక మహావిరాగి అయిన ఆ సుఖయోగి గృహస్థుల ఇళ్లలో గోవును పాలు తీసేటంత కాలం మాత్రమే నిలుస్తాడని, ఆయన గోదోహన మాత్రకాలం ఏ చోట్ల నిలుస్తాడో అవన్నీ పుణ్యతీర్థాలు అవుతాయని పెద్దలు చెప్తారు. అటువంటి మహానుభావుడు అన్ని దినాలు ఒకే ప్రదేశంలో ఎలా ఉన్నాడు, భగవద్భక్తులలో శ్రేష్ఠుడైన ఆ పరీక్షత్ నరేంద్రుడు ఎలా జన్మించాడు, ఏమేమి చేశాడు, దయతో ఈ విశేషాలన్నీ వివరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఆ పరీక్షత్ సామాన్యుడు కాడు. తన పరాక్రమంతో పాండవుల వంశము బలము గౌరవ ప్రతిష్టలు వర్ధిల్లుతున్నట్లుగా ప్రవర్తించాడు. ప్రతిపక్ష భూపతులందరూ బంగారు రాసులు తీసుకొని వచ్చి ఆయన కాళ్ల ముందు కుమ్మరించి ఆయన పాద పద్మాలను సేవించారు. ఆ మహావీరుని తండ్రి అయిన అభిమన్యుడు అసహాయ సూర్యుడై ద్రోణకర్ణాదులచే పరిరక్షితమైన కౌరవ సేనా వ్యూహంలో ప్రవేశించి చీల్చి చెండాడాడు. ఆయన తాతయ్య అయిన అర్జునుడు భీష్మాభిరక్షితమైన కురుసేనా వాహినిని పారద్రోలి గోవులను మరలించి తెచ్చాడు. అటువంటి అఖండ కీర్తి సంపన్నుడు పరీక్షత్తు. ఆ మహారాజు విడవటానికి వీలు లేని రాజ్యలక్ష్మిని విడిచి గంగానదిలో ప్రాయోపవేశం చేసి ప్రాణాలను బిగబట్టుకొని ఎందుకు ఉండవలసి వచ్చింది? ఉత్తమమైన కీర్తి ప్రతిష్టలు కల రాజోత్తములు నవ్వులాటకు కూడా ఆత్మసుఖాన్ని అంతరాత్మలలో అభిలషించరు. అట్టివారు ఎల్లప్పుడూ లోకులందరికీ అర్థ సంపద, ఐశ్వర్యము, సౌఖ్యము, శ్రేయస్సు చేకూర్చాలని కాంక్షిస్తూ ఉంటారు. పరోపకార పారీణమైన తన దేహాన్ని ఆ విధంగా ప్రాయోపవేశం చేసి పరిత్యజించటానికి ఆ ప్రభువరేణ్యుడు ఎందుకు పాల్పడ్డాడో మహానుభావ, నీవు సమస్త గ్రంథముల సారాన్ని కనిపెట్టిన వాడవు. అనేక భాషలందు పాఠం ముట్టిన వాడవు. నానా విధములైన కథలను చక్కగా చెప్పటంలో కంకణం కట్టినవాడవు. ఇప్పుడు మేము అడిగిన విషయాలన్నీ ఆమూలాగ్రంగా మాకు వివరించవలసిందిగా కోరుతున్నాము అని అడుగుతున్న సౌనకాది మునీంద్రులతో సూతుడు ఇలా అన్నాడు. 3వ యుగమైన ద్వాపరం పూర్తి అవుతుండగా
ఉపరిచర వసువు వీర్యం వల్ల ఉద్భవించి వాసవి అనబడే సత్యవతికి పరాశరుని వల్ల నారాయణాంశతో వేదవ్యాసుడు జన్మించాడు. ఒకనాడు ఆయన బదరికాశ్రమంలో సరస్వతీ నదిలో స్నానాది నిత్య కృత్యాలు పూర్తి చేసుకొని శుచి అయి సూర్యోదయ సమయంలో ఏకాంత స్థలములో ఒంటరిగా కూర్చున్నాడు. భూత భవిష్య వర్తమానాలు తెలిసిన ఆ మహర్షి అవ్యక్తమైన కాలవేగానికి లోకంలో యుగధర్మాలు సాంకర్యం పొందుతాయని, పాంచభౌతిక శరీరాలకు శక్తి సన్నగిల్లుతుందని, మానవులు సారహీనులు, ధైర్యరహితులు, మందబుద్ధులు, అల్పాయుష్కులు, దుర్బలులు అవుతారని తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. అన్ని వర్ణాలకు, అన్ని ఆశ్రమాలకు మేలు కలిగించాలనే ఆశయంతో ఉద్గాత అధ్వర్యుడు బ్రహ్మ అనే నలుగురు ఋత్వికులచే అనుష్ఠింపదగి ప్రజలకు క్షేమం చేకూర్చే వైదిక కర్మలైన యజ్ఞాలు నిరంతరం అవిచ్ఛిన్నంగా సాగటం కోసం ఒకటిగా ఉన్న వేదాన్ని ఋక్, యజుస్, సామము, అథర్వము అనే 4 వేదాలుగా విభజించాడు. ఇతిహాస పురాణాలన్నీ కలిపి పంచమ వేదంగా పేర్కొన్నాడు. పైలుడు ఋగ్వేదాన్ని పఠించటం ప్రారంభించాడు. జైమిని సామవేదం చదవసాగాడు. వైశంపాయనుడు యజుర్వేదాన్ని అధ్యయనం చేయటం మొదలుపెట్టాడు. సుమంతుడు అథర్వణ వేదాన్ని ఆరంభించాడు. మా తండ్రి గారైన రోమహర్షణుడు పట్టుదలతో సమస్త పురాణాలు, ఇతిహాసాలు చదవటం మొదలుపెట్టాడు. ఈ విధంగా తాము నేర్చుకున్న వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు ఆ తపోధనులు తమ శిష్యులకు వేరువేరుగా విభజించి చెప్పారు. ఆ శిష్యులందరూ తమ శిష్యులకు అనేక విధాలుగా ఉపదేశించారు. ఇలా వేదం ఈ మేదిని మీద అనేక శాఖలతో భూసుర సమూహంలో బాసిల్లింది. ఈ ప్రకారంగా వేదములు విభజింపబడి మందబుద్ధులైన మానవులచే పఠింపబడుతూ ఉన్నవి. స్త్రీలు, శూద్రులు, బ్రహ్మ బంధువులు వేద శ్రవణానికి సమర్థులు కాని కారణంగా సామాన్యులందరికీ క్షేమం కలగాలని దీనవత్సలుడైన వ్యాస భగవానుడు మహాభారతాన్ని రచించాడు. అప్పటికీ విశ్వశ్రేయస్సు కోసం తాను చేసిన కృషిలో ఆయన హృదయం సంతుష్టం కాలేదు. అందువల్ల ఆ మహర్షి సరస్వతీ నదీ తీరంలో ఏకాంతంగా కూర్చుండి తన అసంతుష్టికి హేతువేమిటా అని ఆలోచింపసాగాడు. కఠోరమైన వ్రతాలెన్నో చేపట్టాను, వేదాలను విభజించాను, అగ్నులను అర్చించాను, ఆచార్యులను గౌరవించాను, శాస్త్రోక్తాలైన కర్మలను ఏమాత్రం లోపం లేకుండా నడుపుతున్నాను. వేదాల్లోని అర్థాన్నంతా మహాభారత రూపంలో వెల్లడించాను. ఈ రూపంగా శ్రీ శూద్రాదులు తమ ధర్మ కర్మాలు గుర్తించేటట్లు చేశాను. ఎంత చేసినా అదేమో కానీ నా అంతరాత్మకు సంతోషం కలగటం లేదు. నా మనస్సులో ఉన్న పరమేశ్వరుడు సంతుష్టుడు కావటం లేదు. హేతువేమిటో అన్నీ చేశాను, కానీ హరిభక్తులైన పరమహంసలకు అత్యంత ప్రియమైన భాగవత స్వరూపాన్ని చెప్పటం మాత్రం మర్చిపోయాను. ఎంత పొరపాటు చేశాను, ఎంత తెలివి తక్కువ పని చేశాను, ఎంతటి విస్మృతికి పాలయ్యాను అని వ్యాస మహర్షి విచారిస్తూ కూర్చున్నాడు. ఆ సమయంలో
వ్యాసుని దగ్గరకు ముల్లోకాలలో అఖండమైన పేరు ప్రతిష్టలు సంపాదించిన వాడు శాస్త్ర పురాణ విశారదుడు అయిన నారదుడు ఆకాశ మార్గాన విచ్చేశాడు. ఆయన చేతిలో ఉన్న మహతి అనే వీణ తీగలో నుంచి నారాయణ నామం నిరంతరంగా ప్రతిధ్వనిస్తూ ఉంది. ఆయన నోటి వెంట వెలువడే హరినామ సంకీర్తనమనే అమృత ప్రవాహంలో మహాయోగులందరూ పరవశించిపోతున్నారు. ఆయన బంగారు రంగు జటాజూట కాంతి సమూహాలకు దిక్కులన్నీ ప్రభాత కాంతులు వహిస్తున్నాయి. ఆయన ఒంటి నిండా ధరించిన తులసిమాలలు సుగంధాలు గగనాంగణం నిండా వ్యాపిస్తున్నాయి. ఆ విధంగా వచ్చిన నారద మహర్షి వినయశీలుడు, వేద విభాగ విద్యా సముల్లాసుడు, సంసార దుఃఖ దూరుడు, మనోవిజ్ఞాన సాంద్రుడు అయిన వ్యాసముని చంద్రుణ్ణి సందర్శించాడు. ఈ విధంగా తన ఆశ్రమానికి విచ్చేసిన నారదుణ్ణి చూచి లేచి పరాశర్యుడు యథావిధిగా పూజించాడు. అప్పుడు నారదుడు మధుర మందహాస సుందర వదనార విందంతో మహతీ విపంచిని మెల్లగా మీటుతూ ఇలా ప్రశ్నించాడు. పరాశర నందన, నీవు దాతవు. పంచమ వేదమైన భారతాన్ని రచించావు. వేదాల తాత్పర్యాన్ని చక్కగా తెలుసుకున్నావు. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనే అరిషడ్వర్గాన్ని జయించిన వాడవు. పరబ్రహ్మతత్వాన్ని నిర్ణయించిన వాడవు. యోగులలో అగ్రేసరుడవు, వినయ సంపన్నుడవు. ఇటువంటి నీవు ఈ విధంగా చలించిపోయి పిరికివాని వలె విచారించటానికి కారణమేమయ్యా? ఆశ్చర్యంగా ఉందే. ఆ మహాముని నీకు తెలియనిదేముంది? బ్రహ్మ మానస పుత్రుడవు. శ్రీమన్నారాయణ సంకీర్తనాన్ని స్వీకరించావు. దశ దిశలా కాలుని సంచరించావు. మహత్తరమైన తత్వోపదేశంలో అందవేసిన చెయ్యి అనిపించుకున్నావు. అంతేకాదు, నీవు సూర్యభగవానుడిలాగా ముల్లోకాల్లో సంచరిస్తావు. వాయుదేవుడిలాగా సర్వమానవుల మనస్సులలో మెలుగుతుంటావు. సమస్తము తెలిసినవాడవు. నీవు ఎరుగని ధర్మమంటూ ఈ లోకంలో ఏదీ లేదు. అనేకం ఆలోచించిన వాడవు. నాకు ప్రాప్తించిన కొరత ఏమిటో నీకు తెలియంది కాదు. ఓ నారద, ఈ లోపానికి కారణం ఏమిటో దయతో నాకు వివరించి చెప్పు. వ్యాసమునీంద్రుని మాటలు విని నారదుడు ఇలా అన్నాడు. ఆర్యపూజిత, నీవు అశేషాలైన ధర్మ విశేషాలన్నీ వెల్లడించావు. అయితే చేసిన పొరపాటు ఏమిటంటే అందులో విష్ణు కథలు కొంచెంగా మాత్రమే చెప్పావు. చక్కగా సమగ్రంగా చెప్పలేదు. ఎన్ని ధర్మాలు విస్తరించి చెప్పినా భగవంతుడు సంతోషించడు. వాసుదేవుని గుణ విశేషాలు అందంగా వర్ణించి చెప్పాలి. నీ మనస్సుకు ఈ కొరత రావటానికి కారణం నీవు నీ గ్రంథాలలో హరినామ సంకీర్తనం ప్రధానంగా చెయ్యకపోవటమే. పరాశర్య, హరినామ సంకీర్తనంతో ప్రకాశించే కావ్యం బంగారు కమలాలతో కలహంస పంక్తులతో శోభాయమానమైన మానస సరోవరంలాగా విరాజిల్లుతుంది. హరినామ సంకీర్తనం లేని కావ్యం చిత్ర విచిత్రాలైన అర్థాలతో కూడినదై కూడా దుర్గంధ భూయిష్టమై కాకులు మూగిన ఎంగిలాకుల బురదగుంటలాగా శోభాకరం కాదు. తత్వ విశారద, నీవే ఆలోచించి చూడు. ఆ అపశబ్దాలతో కూడుకున్నప్పటికీ పవిత్రమైన హరి చరిత్రంతో కూడిన కావ్యాలు సకల పాపాలను
పటాపంచలు చేస్తాయి. అందువల్ల సజ్జనులైన తపోధనులు శ్రీహరిని భావిస్తూ, శ్రీహరి లీలలు గానం చేస్తూ, ఆయన నామం జపం చేస్తూ, ఆయన కథలు చెవులారా వింటూ, ఎప్పుడూ ఆయననే కీర్తిస్తూ తమ జన్మ సార్థకం చేసుకుంటున్నారు. మహాముని కర్మవాసనారహితము, ఉపాధి విరహితము అయిన జ్ఞానము విష్ణుభక్తి లేకపోతే విశేషంగా ప్రకాశించదు. ఫలాపేక్ష లేని నిష్కామ కర్మమయి అయిన భగవద్దర్పితం కాకపోతే అది ప్రశస్తం కాదు. జ్ఞానం కానీ, వాక్కు కానీ, కర్మ కానీ అవి ఎంత గొప్పవైనా భక్తి లేనివాడు నిరర్థకాలే. భక్తి లేని నాడు నిరర్థకాలే. అందువల్ల వ్యాస మహర్షి, నీవు మహానుభావుడవు, సత్యదర్శనుడవు, దిగంత విశ్రాంతమైన యశస్సు కలవాడవు, సత్య విష్ణుడవు, నియమపరాయణుడవు. మానవులందరికీ భవబంధ విముక్తి కోసం భగవంతుడైన మాధవుని లీలలు భక్తి పురస్సరంగా అభివర్ణించు వాసుదేవునికి వర్ణించకుండా వేరొక విధంగా ఇతర వర్ణాలు చేసేవాని బుద్ధి ప్రచండమైన వాయువేగానికి ప్రవాహంలో పడి కొట్టుకుపోయే పడవలాగా రేపు చేరలేదు. కామ్యకర్మలందు ఆసక్తులైన మూఢ మానవులకు నియతాలైన ధర్మాలు చెప్పి అనుశాసించటం నీ వంటి వానికి తగదు. ఎందుకంటే వారు అదే ప్రధానమని భావించి కలుషితాలైన కామ్యకర్మలకు అలవాటు పడి పరమార్థాన్ని విస్మరిస్తారు. అందువల్ల బుద్ధి పెడదారి పట్టించకుండా వారికి భగవత్ తత్వాన్ని అందించి వారి వ్యథలు తొలగించు అని చెప్పి నారదుడు ఇంకా ఇలా పలికాడు. మునీంద్ర, ప్రాజ్ఞుడైన వాడు కామ్యకర్మలన్నింటినీ పరిత్యజించి గోవిందుని గుణగణాలందు అనరుక్తుడై హరి స్వరూపాన్ని తెలుసుకోవటం కోసం సమర్థమైన ప్రయత్నం చేస్తాడు. అజ్ఞుడైన వాడు వివేకహీనుడై దేహాభిమానం, ధనాభిమానం, రూపాభిమానం కలవాడై సంచరిస్తూ ఉంటాడు. అటువంటి అజ్ఞానికి సైతం ఈశ్వరుని లీలా విలాసాలు తెలిసేటట్లుగా నీవు చెప్పాలి. ఎవడైతే తన కులధర్మాలను వదిలిపెట్టి గోవింద పదార విందాలను శ్రద్ధాభక్తులతో సేవిస్తూ కృతార్థుడు కాకుండానే మృతి పొందుతాడో అట్టి వానికి నష్టమేమీ కలుగదు. అతడు ఆ జన్మలో కాకపోయినా మరు జన్మలోనైనా తన సేవకు ఫలాన్ని పొందుతాడు. అలా కాకుండా విష్ణు సేవా విదూరుడైన వాడు ఎట్టి కులధర్మాలను గౌరవించి ఆచరించినా వాడు ఎన్ని జన్మలెత్తినా కృతార్థుడు కాలేడు. అందువల్ల తెలిసినవాడు శ్రీహరి చరణ సేవాపరాయణుడు కావటానికి ప్రయత్నం చేయటం మంచిది. కాలానుసారంగా కష్టసుఖాలు సంప్రాప్తమైన శ్రీహరి సేవను విడిచిపెట్టడం తగని పని కాదు. ఆ హరిసేవ వల్ల బ్రహ్మలోకం నుండి స్థావరలోక పర్యంతం పరిభ్రమిస్తున్న మానవులకు పొందశక్యం కాని ఆనందం ఏదైతే కలదో అది తప్పకుండా సిద్ధిస్తుంది. శ్రీహరి సేవా పరాయణుడైన వాడు నీచ జన్మ పొందినప్పటికీ సంసార బంధాల్లో చిక్కుకోడు. పూర్వజన్మ సంస్కారం వల్ల భక్తి రస పరవశుడై హరిచరణ స్మరణం విడిచిపెట్టకుండా సాగిస్తూనే ఉంటాడు. ఈ విశ్వమంతా విష్ణుమయం. ఈ విశాల ప్రపంచంలో విష్ణువు కంటే అన్యమైనది ఏదీ లేదు. ఆ పరమేశ్వరుని సంకల్పం చేతనే ఈ ప్రపంచానికి సృష్టి స్థితి సంహారాలు ఏర్పడుతుంటాయి. వ్యాస మహర్షి, నీవు సర్వజ్ఞుడవు, నీకు తెలియంది ఏముంది? నీవే ఒక చోట ఒక విషయాన్ని చెప్పి ఉన్నావు.
ఈ విశ్వ కళ్యాణం కోసం విష్ణువు అంశతో జన్మించానన్న మాట గుర్తు చేసుకో. అందువల్ల నీవు శ్రీహరి లీలావతారాలలోని విక్రమ విశేషాలను సంస్తుతించు. మానవునికి జ్ఞానానికి, అధ్యయనానికి, ఔదార్యానికి, అనుష్ఠానానికి, తపస్సుకు, ధైర్యానికి, సంపదకు ప్రయోజనం పుణ్యశ్లోకుడైన పురుషోత్తముని స్తుతించటమే. అనుష్ఠానికి, తపస్సుకు, ధైర్యానికి, సంపదకు ప్రయోజనం పుణ్యశ్లోకుడైన పురుషోత్తముని స్తుతించడమే. నమస్తే. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం.